డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నవంబర్ 2వ తారీఖు తులసి వివాహం, క్షీరాబ్ది ద్వాదశి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ డే ఫర్ ద మేనిఫెస్టేషన్ అని చెప్పొచ్చు. కొన్ని పరిహారాలు షేర్ చేసుకుంటాను, అలానే కొన్ని మంత్రాలు ఇస్తాను. మేనిఫెస్టేషన్కి సంబంధించిన ఒక పవర్ఫుల్ టెక్నిక్ నేను మీతో షేర్ చేస్తాను. చెప్పిన విధంగా మీ గృహంలో మీరు చేసుకోగలిగితే, మార్క్ మై వర్డ్స్, అష్ట ధనలక్ష్ములు నవ్వుకుంటూ మీ గృహంలోకి అడుగు పెడితే అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. వీటికి సంబంధించి నిగూఢంగా దాగి ఉన్న విశ్వ రహస్యాలు ఈ వీడియోలో డీకోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను, మహాశివుడి యొక్క సంపూర్ణ ఆశీర్వాదాల ద్వారా. గుర్తుపెట్టుకోండి, మీకు ఎప్పుడు అండగా, తోడుగా, నీడుగా ఉంటుంది. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి. నమస్తే. ప్రస్తుతం మనతో ఉన్నారండి డివైన్ మేనిఫెస్టేషన్ మాస్టర్, మోటివేషనల్ స్పీకర్, స్పిరిచువల్ లీడర్, గ్లోబల్ ఆథర్. ఎవరో మీకు ఇప్పటికి బాగా అర్థం అయ్యి ఉంటుంది. నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. శ్రీ విశ్వగురువు గారు, వైబ్రేట్ శ్రీ వంశీ గారు మనతో ఉన్నారు. కార్తీక మాసం గురించి, ఈ తులసి వివాహం గురించి ఒక్కసారి గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం. మీరు చెప్తూ ఉంటూనే ఎలా ఉంది అంటే, ఇప్పటికిప్పుడు ఇమ్మీడియట్ గా తెలుసుకోవాలి, అదేంటో పూజ మేము చెయ్యాలి, నిజంగా దాని లాభాలు కానీ, లక్ష్మీదేవి కానీ, ఆరోగ్యం కానీ అన్ని మాకు కావాలి అని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. మీరు అన్నారు తులసి వివాహం అనేసి. నవంబర్ 2వ తేదీ ఈ కార్తీక మాసంలో తులసి వివాహం. సో ఆ రోజు పూజ చెయ్యటం వల్ల ఆ ఇంట్లో ధనం కానీ, ఆరోగ్యం కానీ, మనశ్శాంతి కానీ, ఇలాంటివి అన్ని రావాలి అంటే ఏం చేయాలి? అలాగే దీనికి మేనిఫెస్టేషన్ కి నిజంగానే ఏమన్నా సంబంధం ఉంటుందా? yes we'll decode about this topic. Thank you God, thank you universe. Hari Om Tat Sat. Om Namo Himalaya. Om Shri Gangaya Namaha. Om Hrim Dam Durgaya Namaha. Om Aim Hrim Sim Simatre Namaha. Om Namah Parvati Patye Har Har Mahadeva. అనంత బ్రహ్మాండానికి, పంచభూతాలకి, నవగ్రహాలకి, పితృదేవతలకి నా హృదయపూర్వక సర్వదా కృతజ్ఞాభివందనం. అహం బ్రహ్మాస్మి, ధన బ్రహ్మాస్మి, అనంత బ్రహ్మాస్మి, ఆరోగ్య బ్రహ్మాస్మి. ఆత్మ నమస్కార్. నేను మీ వైబ్రెంట్ శ్రీ వంశీ. కమింగ్ టు ద టాపిక్, మా కార్తీక మాసంలో నవంబర్ 2వ తారీఖు తులసి వివాహం అని చెప్తాము, క్షీరాబ్ది ద్వాదశి అని కూడా చెప్తాము. విచ్ మీన్స్ ఏకాదశి కంప్లీట్ అయిన వెంటనే పాల సముద్రం నుండి, క్షీర సముద్రం నుండి శ్రీ విష్ణు భగవానుడు రైజ్ అవుతాడు నవంబర్ 2వ తారీఖు. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి. అండ్ దెన్ హీ విల్ మ్యారీ టు తులసమ్మ. కాబట్టి తులసి వివాహం అన్న పేరు. సనాతన ధర్మాన్ని ఫాలో అవుతున్న వాళ్ళు, హిందూయిజంని ఫాలో అవుతున్న వాళ్ళు నవంబర్ 2వ తారీఖు ఎవరి గృహంలో వాళ్ళు సంధ్యా సమయంలో, సూర్యుడు అస్తమించిన సమయం తర్వాత ఈవినింగ్ టైంలో ఈ పరిహారం చేసుకోగలిగితే, ఐఎమ్ టెల్లింగ్ యూ, పట్టిందల్లా బంగారం అవుతుంది అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. సంపూర్ణ విష్ణు భగవానుడి యొక్క ఆశీర్వాదాలు పొందొచ్చు, లక్ష్మీదేవి యొక్క ఆశీర్వాదాలు పొందొచ్చు. ఇంట్లో ఉన్న చెడు కర్మలు పటాపంచలు అయిపోతాయి, కనుదిష్టి, నరదిష్టి, చెడు ప్రయత్నాలు, ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు పోతాయి, అనారోగ్య సమస్యలు పోతాయి, హెల్దీ లైఫ్, పీస్ఫుల్ లైఫ్, అబండెంట్ లైఫ్. ఎంత సాధన చేస్తున్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అని అంటూ ఉంటారు. అలాంటి అదృష్టం 100 folds మల్టిప్లై అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. ఫిజికల్ లైఫ్, మెంటల్ లైఫ్, ఎమోషనల్ లైఫ్, ఫినాన్షియల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్, 5 మార్గాలలో ఉన్న స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి భగవంతుడు మీకు అనుకూలిస్తాడు. పంచభూతాలు మీకు అనుకూలంగా కన్వర్ట్ అవుతాయి, నవగ్రహాలు మీకు అనుకూలంగా కన్వర్ట్ అవుతాయి. మీరు చేస్తున్న మేనిఫెస్టేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్, మెడిటేషన్స్ టాప్ నాచ్ పొజిషన్కి వెళ్తుంది. అంటే ఎఫర్ట్లెస్గా రిజల్ట్ రావడం స్టార్ట్ అవుతుంది. పట్టిందల్లా బంగారం అవుతుంది. మరి ఏమి చేయాలి? నవంబర్ 2వ తారీఖు సాయంత్రం సమయంలో చక్కగా స్నానం ఆచరించి, హౌస్ అంతా కూడా రాక్ సాల్ట్తో మాప్ పెట్టి క్లెన్జింగ్ చేసుకొని, తులసమ్మ దగ్గర చక్కగా పూలతో అలంకరించి అర్చన చేసుకోవాలి. పసుపు, కుంకుమ, 2 అక్షింతాలు వేసి. జనరల్గా తులసి వివాహం అంటాం కదా, లార్డ్ విష్ణు తులసమ్మకి వివాహం చేసుకునే రోజు కాబట్టి తులసి వివాహం. పాల సముద్రం నుండి ఆ రోజే ఆవిర్భవించారు కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి అని పేరు. ఒక చిన్న థ్రెడ్ తీసుకొని, వైట్ కలర్ థ్రెడ్ లేదా ఎల్లో కలర్ థ్రెడ్, వైట్ కలర్ థ్రెడ్ తీసుకొని కొంచెం పసుపు రాస్తే పసుపు థ్రెడ్గా కన్వర్ట్ అయిపోతుంది. ఆ యొక్క ప్లాంట్కి ఇబ్బంది పెట్టకుండా, తులసమ్మకి ఇబ్బంది పెట్టకుండా అలా టై చేయండి. అంటే అదే మనకి అమ్మవారికి తాలిబొట్టు అని అర్థము. ఆ విధంగా టై చేసి చక్కగా పూలు, పసుపు, కుంకుమ, 2 అక్షింతాలు వేసి ఏదైనా ఒక పాలతో తయారు చేసిన స్వీట్ పెట్టండి. ఒక సేమియా,
ఏదైనా. అండ్ తర్వాత ఒక కాపర్ గ్లాస్లో కొంచెం వాటర్ పెట్టాలి, పక్కన ఇంకో కాపర్ గ్లాస్లో మిల్క్ పెట్టాలి. ఎందుకంటే క్షీరాబ్ది ద్వాదశి, మన పాల సముద్రం నుండే లార్డ్ మహావిష్ణు బయటకు వచ్చారు కాబట్టి పాలు విష్ణు భగవానుడికి సంకేతం కింద పెట్టి చక్కగా ఆచమనం చెప్పుకొని హారతి చూపించుకొని ఓం శ్రీ తులస్యై నమః, ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండండి. ఓం శ్రీ తులస్యై నమః, ఓం నమో నారాయణాయ నమః ఈ మంత్రాన్ని జపించడం. ఇందులో కష్టమేముంది అంటే ఎన్నిసార్లు జపించాలి? మన ఇష్టం తల్లి, మినిమం 11 టైమ్స్. 11 times. ఓం తులస్యై నమః, ఓం నమో నారాయణాయ. చక్కగా ఆవు నెయ్యితో దీపం పెట్టండి. ఆ దీపంలో కూడా పసుపు, కుంకుమ, 2 అక్షింతాలు, 2 లవంగాలు వేయండి. శుభం కలుగుతుంది. లవంగాలు వేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ పోయే శక్తి ఉంటుంది. ఓకే, చెడు కర్మలు పటాపంచలు అవుతాయి. మనీకి సంబంధించిన బ్లాకేజెస్ రిమూవ్ అవుతాయి. ఆ విక్ ఉంటుంది కదా, ఒత్తి చిగుర, కర్పూర పొడి పెట్టండి. లక్ష్మీ కటాక్షం. జనరల్గా అగ్గిపుల్లతో దీపం పెట్టకూడదు, అగరబత్తితో వెలిగించండి. వెలిగించేటప్పుడు శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అని చెప్తూ దీపం వెలిగించండి. అది రావట్లేదు అంటే అట్లీస్ట్ ఓం శ్రీ లక్ష్మీ నారాయణాయ నమః అంటూ దీపాలు వెలిగించి చిటికెడ పసుపు, కుంకుమ, 2 అక్షింతాలు, లవంగాలు వేసి ఆ దీపాన్ని దండం పెట్టుకొని అమ్మవారిని దండం పెట్టుకొని వీలైతే ఒక రెడ్ కలర్ క్లాత్ ఏదైనా తులసి మొక్క మీద ఇలా మనం పెట్టొచ్చు. ఒక చిన్న రెడ్ కలర్ జాకెట్ పీస్ ఏదైనా అమ్మవారికి ఇలా పెట్టొచ్చు. అండ్ తులసి ప్లాంట్కు ఉన్న హైయెస్ట్ మనకి ఏ విధంగా ఇంపాక్ట్ అవుతుందంటే మన లోపల ఉన్న నెగిటివ్ వారాన్ని క్లెన్జింగ్ చేయడానికి తులసం హెల్ప్ అవుతుంది. ఇంట్లో ఉన్న నెగిటివ్ వారాన్ని హెల్ప్ అవ్వడానికి, ఇంట్లో ఉన్న నెగిటివ్ వారాన్ని బయటికి పంపించడానికి అమ్మవారి యొక్క ఆరా మనకి హెల్ప్ చేస్తుంది. పక్కన పాలు ప్రసాదం అంతా పెట్టి హారతి చూపించి ఆ ప్రసాదం ఇంటందరూ పంచుకొని తింటే అదే శుభం. బట్ ఇదంతా అయ్యాక గమ్మున ఉండాలి. అట్లీస్ట్ 5 minutes అని యూ హ్యావ్ టు బి కీప్ క్వైట్, కామ్ అండ్ సైలెన్స్. ఎందుకంటే మీరు మంత్రాస్ చాంటింగ్ చేస్తారు. ఆ ఎనర్జీ మీ శరీరంలో బాడీ మొత్తం వ్యాపించాలి. ఎవ్రీ సింగిల్ సెల్ ఆఫ్ ద బాడీలోకి వెళ్ళి మీకు అది బ్లెస్సింగ్గా కన్వర్ట్ అవ్వాలి అంటే మౌనం అనే కంటికి కనిపించిన ఆభరణాన్ని మీరు అందరూ ధరించాల్సి ఉంటుంది. యూ హ్యావ్ టు బి కీప్ క్వైట్, కామ్ అండ్ కంపోజ్డ్ లైక్ శ్రీకృష్ణ. గమ్మున ఉండాలి అన్ని మోస్ట్. అంత పూజ చేసిన తర్వాత ఇదే ఇంపార్టెంట్. సైలెంట్గా ఉండాలి. తర్వాత మహాప్రసాదం అందరికీ పంచుకొని తినాలి. వాట్ టు డూ ఆ రోజు అనుకుంటే గనక నిజంగా ఆకలితో కొట్టిమిట్టాడుతున్న ఒక్క కడుపు నింపిన మీ చెడు కర్మలన్నీ పటాపంచలైపోతాయి. డొనేషన్ విత్ డివోషన్, అహంతో కాదు, దైవతత్వాన్ని కలిగి ఉండి, దివ్యతత్వాన్ని కలిగి ఉండి, విశ్వతత్వాన్ని కలిగి ఉండి డివోషన్తో ₹1 డొనేట్ చేసిన జన్మ జన్మల నుండి కొనసాగుతున్న పాపాలు ఇట్టే ప్రక్షాళన జరిగిపోతుంది. వాట్ టు డూ అంటే సేవ. మూగజీవులకి ఏదైనా ఆఫర్ చేయడం, గోసేవ ఏదైనా చేయడం, నిజంగా ఆకలితో కొట్టిమిట్టాడుతున్న ఒక్క కడుపు నింపడం, నిజంగా దాహంతో కొట్టిమిట్టాడుతున్న ఒక్క గొంతు తడపడం, స్వీట్స్ నలుగురికి పంచడం, మంచి ఆలోచనతో లక్ష్మీ స్వరూపాల్ని చూసుకొని చేసి, ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇంట్లో ఓంకారం ప్లే చేసుకోండి, ఇంట్లో చక్కగా ధూపం వేసుకోండి, ఎక్సలెంట్ రిజల్ట్. ఇది చెయ్యాల. ఇది సూపర్ స్టిషన్ కాదు, మూఢనమ్మకం కాదు. ఇది చేస్తే మరి ఉద్యోగాలకు వెళ్ళక్కర్లేదా, వ్యాపారాలకు వెళ్ళక్కర్లేదా, ఏ పని చేయక్కర్లేదా, డబ్బులు వస్తాయని ఏనాడు వైబ్రెంట్ శ్రీవంశీ గారు చెప్పలేదు. మనం కలియుగంలో ఉన్నాం. మనల్ని కర్మయోగులం అంటాం. కర్మ అంటే యాక్షన్, పని. ధూపం, దీపం, నైవేద్యం, మేనిఫెస్టేషన్, మంత్రాస్, మెడిటేషన్ ఇవన్నీ చేస్తూ మానవుడుగా యాక్షన్, పని చేయాల్సి ఉంటుంది. ఇంట్లో కూర్చొని ధూపం దీపం పెట్టేసి డబ్బులు వచ్చేయాలంటే బూడిద వస్తుంది, యాష్. ఇవన్నీ చేస్తూ ఒక్క అడుగైనా మనం వెయ్యాలి. పంచభూతాలతో, నవగ్రహాలతో, ముక్కోటి దేవతలతో, గురుతత్వతో మమేకమయ్యి ఒక్క అడుగు వేస్తే మిగతా 99 అడుగులు ఆ భగవంతుడే నడిపిస్తాడు. అవకాశాలన్నీ మీ ముందుకు వస్తాయి, అడ్డంకులన్నీ, అవరోధాలన్నీ పటాపంచలైపోతాయి. సో యాక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ చదవాల్సిన మంత్రాస్ ఏంటి? ఓం శ్రీ తులస్యై నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం శ్రీ లక్ష్మీ నారాయణ నమః. ఈ మంత్రాన్ని చాంటింగ్ చేసుకోవచ్చు. ఇంకా ఓపుకుంటే అక్కడ కూర్చొని లలిత సహస్రనామం చదువుకోవచ్చు, శ్రీ సూక్తం చదువుకోవచ్చు. ఇంకా మీ ఓపిక. అంటే దీనికంటే ఏ టైం? సాయంత్రం అంటే సంధ్యా సమయం తర్వాత ఎప్పుడైనా పర్వాలేదు, మరీ లేట్ నైట్ కాదు. సూర్యుడు అస్తమించినాక ఆ ½ an hour తర్వాత హ్యాపీగా చేసుకోవచ్చు. దట్స్ ద బెస్ట్ టైం. ఇమ్మీడియట్ గా మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ పొందాలి అనుకుంటే అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం కామెంట్స్ లో అహం బ్రహ్మాస్మి అని టైప్ చేయండి, ధన బ్రహ్మాస్మి అని టైప్ చేయండి. మన అనుకున్న వాళ్ళందరికీ వీడియోని షేర్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్, ఒక 2 to 3 minutes ఓపిక వహించే లాస్ట్ సెకండ్ వరకు శ్రద్ధగా వినండి. ఒక మేజర్ అప్డేట్ మీతో షేర్ చేసుకోబోతా ఉన్నాం. అతి త్వరలో డిసెంబర్ 21వ తారీఖు ధన బ్రహ్మాస్మి లైవ్ అని ఒక బిగ్గెస్ట్, సౌత్ ఇండియాలోని బిగ్గెస్ట్ తెలుగు రాష్ట్రాల్లో జరగబోతున్న ఒక పెద్ద ప్రోగ్రాంలో మీరు నేను కలవబోతా ఉన్నాం. అక్కడ కలుద్దాం.
సో వంశీ గారు మీరు ఇందాక చెప్పారు, మనం కూడా అనుకున్నాం, బట్ Yes. వ్యూయర్స్ అందరు వెయిట్ చేస్తూ ఉంటారు ఏట్ ఆ ప్రోగ్రామ్, దాని విషయాలు ఏంటి అని ప్రతి ఒక్కరికి తెలుసుకోవాలని Yes. కుతూహలంతో ఉంటారు. ఒక్కసారి ఆ ప్రోగ్రామ్ డీటెయిల్స్. ష్యూర్ మా ప్రోగ్రామ్ అనే కన్నా భగవంతుడి యొక్క ఆశీర్వాదం అని చెప్పాలి, ఖచ్చితంగా విశ్వం యొక్క ఆజ్ఞ అని చెప్పాలి, Hmm. లోక కళ్యాణం కొరకని కూడా చెప్పడంలో Correct. అతిశయోక్తి అతిశయోక్తి లేదు. అతిశయోక్తి లేదు. సో డిసెంబర్ 21వ తారీఖు ఆదివారం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఒక స్పెషల్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేయడం జరిగింది. అది దైవ కార్యక్రమము. పేరేంటంటే ధన బ్రహ్మాస్మి లైవ్ ఓకే. సొలిస్టీస్ వెల్త్ యాక్టివేషన్ అని చెప్పి హై మాస్టరీ క్లాస్. Hmm. ఓపెన్ గా చెప్తా ఉన్నా, భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం ఉంటేనే ఆ డిసెంబర్ 21వ తారీఖున ఒక చిన్న ప్లాట్ఫామ్ దొరుకుతుంది మనకి. ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం ఉంటేనే, ఏదో పుణ్య ఫలితము, పుణ్య కార్యక్రమం యొక్క ఫలితము రాసి పెట్టి ఉంటే, నోకలు ఉంటే చిన్న ప్లేస్ దొరుకుతుంది ఆ ప్రోగ్రామ్ అని చెప్పడానికి అనుమానం లేదు. ఎందుకంటే వైబ్రెంట్ శ్రీ వంశీ గారు అక్కడ మాట్లాడట్లేదు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆత్మ నమస్కార్ అన్నంత వరకే వైబ్రెంట్ శ్రీ వంశీ గారి మాట. ఆ తర్వాత ఒక రోజంతా కంటికి కనిపించిన విశ్వజ్ఞానం ఫ్లో అవుతుంది అంటే ఆ మహాశివుడు, అమ్మవారి యొక్క శక్తి, మేము చేస్తున్న సాధన శక్తి నాలుగు మీదకి వచ్చి మాట ఇస్తే గానీ మాకు మాట రాదు అని చెప్పడంలో నాకు అనుమానమే లేదు. వన్ ఆఫ్ ద లైఫ్ చేంజింగ్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు, హై ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ అని చెప్పొచ్చు. స్పిరిచువల్ రెమెడీస్, మేనిఫెస్టేషన్, మంత్రాస్, తంత్రాస్, యంత్రాస్, లైవ్ లో మెడిటేషన్స్, ఆరా క్లెన్జింగ్, డివైన్ క్లెన్జింగ్, మేజర్ ఇన్ఫర్మేషన్ మాట్లాడబోతా ఉన్నాం. ఒక వెల్త్ ని ఎలా అట్రాక్ట్ చేయాలని ఒక ఫ్రేమ్ వర్క్, పంచభూతాస్ యాక్టివేషన్, నవగ్రహాస్ యాక్టివేషన్, చెడు కర్మల్ని పటాపంచలు చేసుకునే మంత్రాస్ ఏమున్నాయి, సాధనాస్ ఏమున్నాయి, మెడిటేషన్స్ ఏమున్నాయి, స్విచ్ వర్డ్స్ ఏమున్నాయి, దానికి సంబంధించిన ఆస్ట్రో రెమెడీస్ ఏమున్నాయి, వాస్తు రెమెడీస్ ఏమున్నాయి, న్యూమరాలజీ రెమెడీస్ ఏమున్నాయి, క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి, మెటాఫిజిక్స్ ఏంటి, అసలు మేనిఫెస్టేషన్ అంటే ఏంటి. జనరల్ గా లా ఆఫ్ అట్రాక్షన్, విజువలైజేషన్ మీరు వింటూ ఉంటారు. దట్స్ నాట్ ఓన్లీ ద యూనివర్సల్ సబ్జెక్ట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. యూనివర్స్ కి సంబంధించి టోటల్ 12 లాస్ ఉన్నాయి. అందులో 4వ లా ఆఫ్ అట్రాక్షన్. అలానే విజువలైజేషన్ అనేది ఒక లా. అంతేగాని అదే హోల్ యూనివర్సల్ సబ్జెక్ట్ అంటే నో. ద హోల్ 12 యూనివర్సల్ లాస్ ని డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఒక దరిద్రుడు ఎలా ధనవంతుడు అవ్వచ్చు, చాలా మందికి డబ్బులు ఉంటుంది, మనశ్శాంతి లేదు, అక్కడ సొల్యూషన్. ఎటువంటి ఛాలెంజెస్ కైనా వన్ టైం డివైన్ సొల్యూషన్, వన్ స్టాప్ డివైన్ సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే ధన బ్రహ్మాస్మి లైవ్. ఒక దరిద్రుడు ధనవంతుడిగా మారొచ్చు. ఒక మిలీనియర్ మైండ్ సెట్ ని ఎలా డెవలప్ చేసుకోవచ్చు. ఓకే, పంచభూతాస్తో ఎలా మమేకం అవ్వాలి, వీఆర్ డీకోడింగ్ దేర్. నవగ్రహాస్తో ఎలా మమేకం అవ్వాలి, కులదైవం ఎవరు, కులదైవం యొక్క శక్తి ఎలా పొందాలి, వీఆర్ డీకోడింగ్ దేర్. పితృదేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదం ఎలా పొందాలి, వీఆర్ డీకోడింగ్ దేర్. ఒక మానవుడికి A to Z ఏదైతే అవసరమో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి, ఫిజికల్ లైఫ్లో, మెంటల్ లైఫ్లో, ఎమోషనల్ లైఫ్లో, ఫినాన్షియల్ లైఫ్లో, స్పిరిచువల్ లైఫ్లో, దిస్ ఈస్ ద గోల్. ఈ 5 లైఫ్స్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి ఒక మానవుడికి ఏమేమి అవసరమో A to Z డీకోడ్ చేయబోతా ఉన్నాం. ఏమి చెప్పినా ప్రోగ్రామ్ కొరకు తక్కువే, ఎందుకంటే అది భగవంతుడి ఆశీర్వాదం, విశ్వం యొక్క ఆజ్ఞ. నేను డిసైడ్ అవ్వలే. డిసెంబర్ 21కి ఒక లెక్క ఉంది, ఒక శక్తి ఉంది. డిసెంబర్ 12వ నెల 1 + 2 = 3, 3 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. 21వ తారీఖు 2 + 1 3 యూనివర్సల్ నెంబర్. 2025వ సంవత్సరం 2 + 0 + 2 + 5 = 9, 9 అనే నెంబర్ యూనివర్సల్ నెంబర్. ఆ రోజే ప్రోగ్రామ్ డిజైన్ చేయడానికి చాలా పెద్ద కథ ఉంది బ్యాక్ ఎండ్ లో. ఎవరైతే లైఫ్లో ఉన్న స్థాయి నుండి ఉన్నత శిఖరాలకు వెళ్ళాలనుకుంటున్నారో, ధనవంతులు, కుబేరులు, ఐశ్వర్యవంతులు అవ్వాలనుకుంటున్నారో, ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, శ్రీ సంపదలు, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ అభివృద్ధిని గృహంలోకి ఆహ్వానిద్దాం అనుకుంటున్నారు, దట్ ఈస్ ద డే. మేజర్ హిడెన్ సీక్రెట్స్ ని రివ్యూ చేయబోతా ఉన్నాం. మంత్రశాస్త్రం అనండి, తంత్రశాస్త్రం అనండి, యంత్రశాస్త్రం అనండి, వాస్తు శాస్త్రం అనండి, సైన్స్ పరంగా చూసుకుంటే క్వాంటమ్ ఫిజిక్స్ అనండి, మెటాఫిజిక్స్ అనండి, డివైన్ సైన్స్ అనండి, లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ సబ్జెక్ట్ అనండి. ఎవరికైతే లైఫ్లో హైట్స్కి రీచ్ అవ్వాలనుకుంటున్నారో, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ ఏజ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ కమ్యూనిటీ, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దేర్ జెండర్, టాప్ నాచ్ సీక్రెట్స్ ఓపెన్గా చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు భూప్రపంచం మీద ఆ టాపిక్స్ని ఎవరు టచ్ చేసి ఉండరు, ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. అది మాట్లాడబోతా ఉన్నాం. మేము చేసిన సాధనకి మాకు భగవంతుడు ఇచ్చిన శక్తి, జ్ఞానము మాతో ఉంచుకుంటే కరెక్ట్ కాదు, ప్రపంచానికి పంచేయాలనే ముఖ్య ఉద్దేశంతో భగవంతుడి యొక్క ఆశీర్వాదం మేరకు, విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు ఈ దైవ కార్యక్రమం జనాల్లోకి రాబోతా ఉంది డిసెంబర్ 21వ తారీఖు. అండ్ అలానే ఇమ్మీడియట్ గా November 10th మనం ఒక 7 days ఆన్లైన్ వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాం. November 10th అది కంప్లీట్ జూమ్ కాల్లో ఉండబోతుంది. అదండి, విన్నారు కదా, వంశీ గారు ఎక్కడ బ్రీత్ తీసుకోకుండా
ఏమంటారు అనర్గళంగా చెప్పారు అంటే ఎంత కాన్ఫిడెన్స్ తో చెప్పారో నిజంగా వినే వాళ్ళకు మనకు లైవ్ లో అర్థమవుతూ ఉంది. లోక కళ్యాణం కోసం నిజంగా ఆ భగవంతుడే సాక్షాత్తు వంశీ గారి నోట్తో పలుకులు తప్పితే ఇవి నా మాటలు కాదు అని క్లియర్ గా చెప్తున్నారు. మానవ జన్మ ఎత్తిన తర్వాత సుఖపడిన వాళ్ళు ఎవరు లేరు. డబ్బు ఉంటే మనశ్శాంతి ఉండదు, డబ్బు లేదు అన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, డబ్బు ఉన్న మనశ్శాంతి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆరోగ్య సమస్యలతో, కుటుంబ కలహాలతో రకరకాలుగా సతమతమవుతూ జీవితం ఏంటా అని ఒక క్వశ్చన్ మార్క్ ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా వంశీ గారు చెప్పిన దానికి మీరు ఫాలో అవ్వండి. ఖచ్చితంగా మీ లైఫ్ సూపర్ గా ఉంటుంది. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ వంశీ. నమస్కారం.